హలో అండి, అందరికీ నమస్తే. ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే కదక్క ఇప్పుడేం సైడ్కి తిరుక్కుంటావు అనేసి అంటున్నారా? అదేం కాదండి. ఈరోజు మా ఆయన కోసము సట్టు కుడుతున్నాను. మా ఆయన సట్టు క్లాత్ తెచ్చుకున్నాడు. ఈ మధ్య కొంచెం ఖాళీగా ఉన్నానండి. మొన్నటి వరకు బిజీగా ఉన్నాను. ఎవరు అడిగినా బిజీ 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 అని చెప్తుంటే అందరూ అబ్బా భలే కుడుతున్నట్టున్నావే, బాగా ఉన్నట్టున్నాయి బట్టలు కూడా, అబ్బా యూట్యూబ్ చేస్తున్నావు, మిషన్ కుడుతున్నావు, నెలకు డబ్బులు బాగానే సంపాదిస్తున్నావే అనేసి అందరు అంటూ ఉన్నారు. అనుకుంటే అనుకొని ఏం సంపాదించేది లేనిది మనకు తెలుస్తుంది, వాళ్ళదేముంది అనేసి అయితే నేనైతే అనుకొని అవునా సరే సర్లే అన్నట్టుగా లైట్ తీసుకున్నా. కానీ వాళ్ళు అట్లా అన్నారో లేదో కానీ ఇంకా కొన్ని రోజుల నుంచి బట్టలు అయితే ఇంకా సరిగా రాలేదండి. అస్సలు బట్టలు రాలేదు, ఖాళీ అయిపోయాను. అందుకేనేమో పెద్దలు అంటూ ఉంటారు కదా, ఏమన్నా చేస్తామంటే ఇంకా ఎందుకు అలా ఎవరికి ఏం చూపించకూడదు, ఏం చేయనకూడదు, హే మంచిది కాదు, అది కాదు, ఇది కాదని పెద్దలు చెప్తుంటే అవన్నీ లైక్ తీసుకుంటూ ఉంటుంటుంది. కానీ ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది అండి. కనేసి ఇంట్లో ఊరికే ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి, ఊరికే అంటే ఖాళీ అంటే అసలు ఏముండదండి. వంట చేసుకోవడం, వీడియోస్ చేసుకోవడం, ఇవి ఎడిటింగ్ చేసుకోవడము అన్నీ ఉంటాయి. అట్లా అయినా కానీ మిషన్ కుట్టుకుంటే ఇంత డబ్బులు వస్తాయి కదా నా ఖర్చుకు అనేసి అట్లా ఆలోచిస్తాను. నేను మిషన్ కుట్టుకునే డబ్బులు నా ఖర్చుకే పెట్టుకుంటాను అండి. దాంట్లో నుంచి మా ఆయనకు ₹1 ఇయ్యను. మా ఆయనకు ₹1 డబ్బులు వేయకుండా మా ఆయన అప్పుడప్పుడు నాకు షాకులు ఇస్తుంటాడు, ఇవి కొని అవి కొని అనేసి. అంటే ఆయన ఏంటి అంటే కనుక ఏం కొన్నా కానీ నా భార్య నాకు కొనియాలి అనే ఫీలింగ్లో అయితే కనుక ఉంటాడు. అంటే కనుక ఏం వేసుకున్నా కానీ ఒంటి మీద ఉన్నట్టువి నా భార్య కొనిస్తే నాకు అది ఒక సంతోషం అని చెప్తూ ఉంటాడు. అది ఎంత మటుకు నిజమో ఏమో కానీ నాకైతే తెలియదు, అట్లా చెప్తూ ఉంటాడు. అందుకోసం అనేసి నేను దాచిపెట్టుకున్న డబ్బులు పాప కోసం, ఈయన కోసం బట్టలు తీసుకుంటాను. ఎక్కువ శాతంలో అయితే కనుక బట్టలు కొనేస్తాను వీళ్ళ కోసము. మా ఆయన నేనంటే కనుక పెద్దగా కొనాలండి, నా డబ్బులతో అయితే అస్సలు కొనుక్కోను. ఎందుకంటే మా ఆయన అంటే కనుక డ్యూటీకి వెళ్తుంటాడు కదండి, ఆయనకు అనేది బట్టలు ఎక్కువగానే కావాలి, మంచిగా అందరికి దగ్గర మంచిగా కనిపించారు కదా. ఇప్పుడు అనేది డబ్బులు ఉన్నా లేకున్నా బట్టలు మంచిగా ఉంటాయి కదా, మనుషులను బట్టలను చూసి కూడా అనేది అంటూ ఉంటారండి. అందుకోసం అనేసి కొంటూ ఉంటాను. అందుకు మిషన్ కుట్టేది ఏం లేకపోయాలి కదా, ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి మా ఆయన క్లాత్ తెచ్చుకోమన్నాను. మనం క్లాత్ కొనుక్కొని వేరే వాళ్ళ అక్కడ కుట్టించామనుకోండి డబ్బులు చాలా ఎక్కువగా అయిపోతాయి. ఎందుకంటే కొన్నాము, ఇప్పుడు ఒక 300కు క్లాత్ కొందామనుకోండి, నార్మల్ది నేను చెప్పేది, క్లాత్ మీటరే 300-400 ఉంటాయిలేండి. షర్టుకు ఏమని ఇప్పుడు పీసులు ఉన్నాయి కదండి, ఇప్పుడు పీసెస్ వస్తున్నాయి కదా షర్టుకు పీసెస్, షర్టుకు ఏమైనా ఒక 300కి కొన్నామనుకోండి, అది 300 కొన్నది అట్లా వానిచ్చేసి కుట్టుకూలే 400-500 అవుతుందండి. కొన్నదానికన్నా డబల్ అవుతుంది. అందుకోసమే కొనడం అనేది చాలా మటుకు అందరూ తగ్గించేసారులేండి. మా ఆయన కూడా కొనడం అయితే కనుక క్లాత్ అయితే కొని కుట్టించుకోడు. నేను మా ఆయన కోసం అయితే కనుక నేర్చుకున్నాను ఇది షర్టు కుట్టేది. ఇంకా వేరే వాళ్ళవి అయితే ఎవరివి కుట్టనండి నేను, మా ఆయన తప్పితే వేరే వాళ్ళవి ఎవరివే కానీ బట్టలు అనేది కుట్టను. అంటే బట్టలు అంటే కనుక లేడీస్వి కుడతానండి, జెంట్స్వి అయితే కనుక ఎవరికి కుట్టను. మా ఆయన వద్దంటాడు. ఎవరి వద్దు, నువ్వు నా షర్టు కుట్టడానికి మాత్రమే నేర్చుకున్నావు కదా, నా షర్టు మాత్రమే కుడుతుండు అని చెప్తాడు. అందుకే కొంచెము ఖాళీగా ఉన్నానులే బావా, తెచ్చుకో క్లాత్లు కుడతాను అనేసి అన్నాడు. ఆ మాట అంటానే మా ఆయన ఏమన్నాడు అంటే, నువ్వే తీసుకొచ్చి కుట్టొచ్చు కదా, మళ్ళీ నేను డబ్బులు పెట్టి కొనుక్కరావాలన్నా అన్నాడు. అంత సీన్ లేదు, నేను మిషన్ కుట్టుకోవడం లేదు, డబ్బులు ఏం లేవు, నువ్వే తెచ్చుకో లేకుండా లేదన్నాక క్లాత్ అయితే తెచ్చుకున్నాడు. తెచ్చుకొని కుట్టు ఇంకా అయితే వేసుకొని పోతానని చెప్పాడు. ఇంకా అందుకు పొద్దున్నే మొదలు పెట్టేశాను. ఇప్పుడే టిఫిన్ అయితే తిన్నానండి. టిఫిన్ అంటేనాక ఉప్మా చేసాను. మా పాప 8కే స్కూల్కి పోతా, పొద్దున్న లేచి తొందరగా ఏమైనా ఈ వంటలు చేయాలంటే యాసిడ్కి వస్తూ ఉందండి. అందుకోసమే కొంచెం అయితే కనుక లేట్గానే లేచాను ఈరోజు. మా ఉప్మా చేసేసాను. మా పాప సరిగా తినలేదు, తినకుండానే వెళ్ళిపోయింది సరిగా. కానీ ఏం చేస్తామండి, 8కే పోవాలంటే కనుక అంత ఉంటుంది కదా. ఇది జోబీ ఐరన్ చేస్తున్నానండి. జోబీ ఇది ఐరన్ చేసి కుట్టామనుకోండి నీట్గా వస్తుంది. ఇలా మడతలు పెట్టేసుకొని ఐరన్ చేసుకున్నా అంటే నీట్గా వచ్చేస్తుంది. ఇది జోబ్ అండి, ఇందాక నేను ఐరన్ చేసినట్టువి అండ్ కప్స్ అండి. ఇవి కప్స్ కుట్టిన తర్వాత అర్థమవుతుంది. షర్ట్ కుట్టిన తర్వాత కూడా నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను. షార్ట్ వీడియో చేసి అయితే కనుక మీకు చూపిస్తానండి. ఐరన్ చేసుకుంటామంటే చాలా బాగా వస్తుందంట. అంటే నాకు కూడా తెలియదులేండి, నేను కొన్ని వీడియోస్లలో చెప్తుంటారు కదా, జెంట్స్ అనేది షర్ట్ కుట్టే వాళ్ళు అనేది చెప్తుంటారు కదా, ఐరన్ చేసుకుంటే కనుక బాగా వస్తుంది అది అని. అది కాక మా సందు చివర్లో అనేది
ఒక ఆయన టైలరింగ్ షాప్ ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి నేను అడిగాను ఒకరోజు, బండి ఆపుకొని, అన్న ఇట్లా షర్ట్ ఇది ఎలా కుడతారు, ఎలా అంటే ఐరన్ చేసుకొని కుడితే కనుక నీట్గా వస్తుందమ్మా అనేసి చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడంటే కనుక కొన్ని షర్ట్లు అనేది మనము లేడీస్వి ఇవి ఉంటాయి చూడండి, బ్లౌజులు కుట్టినప్పుడు మనము లైనింగ్ అనేది వాటర్లో దేవేస్తాం కదా, అలాగా షర్ట్ను కూడా అనేది వాటర్లో దేవేసి కుట్టాలంట. నేను ఆయన అడిగితే ఆ మాట చెప్పాడు. అంటే నేను ఒకరోజు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే అలా అన్న వాటర్లో దేవేస్తుంటే ఇవి ఎందుకు వాటర్లో దేవేయాలబ్బా అనేసి నేను ఆపేసి, అన్న ఇది షర్ట్స్ వాటర్లో దేవేస్తారా అని అడిగాను. అంటే నేను అలాగే కుట్టేస్తానండి, అందుకు డౌట్ వచ్చేసి అడిగితే అన్న లేదమ్మా కొన్ని షర్ట్లు మాత్రమే ఇలా వాటర్లో దేవేయాలా, లేకుంటే కనుక వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సింక్ అయిపోతాయి, అందుకోసం అనేది వాటర్లో దేవేసామంటే కరెక్ట్గా వస్తుంది లెంత్ అనేది. ఫస్ట్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుందంట, తర్వాత అనేది సింక్ అయిపోతుందంట అనేది చెప్తే ఓహో షర్ట్స్ కూడా అనేది ఇలా సింక్ అవుతాయా అనేది కనుక నాకు అప్పుడైతే కనుక అర్థమైపోయిందండి. ఇంకా క్యాన్వాస్ అనేది ఇది బటన్స్ దగ్గర అండి, క్యాన్వాస్ ఇది తాడు మాదిరి ఉంది కదా, ఈ క్యాన్వాస్ అనేది బటన్స్ అంటే హెమ్మింగ్కి పెడతారు, హోల్స్ పెడతారు చూడండి, ఆ హోల్స్కి అనేది క్యాన్వాస్ వేసుకోవాలంట. ఫస్ట్లో అయితే కనుక నేను క్యాన్వాస్ లేకుండా కుట్టేదాన్ని, తర్వాత అనేది అది హోల్స్ అనేది గట్టిగా నిలబడాలంట కన్ఫామ్గా అనేది ఇది అనేది వేసుకోవాలంటండి. ఇంకా అందుకోసం అనేది నేను కూడా ఇంకా ఈ క్యాన్వాస్ అనేది వేయడం అయితే కనుక అలవాటు చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే కాలర్కు ఈ కప్స్కు అనేది క్లాత్ కరెక్ట్గా వస్తాయండి, మనము కొనుక్కొచ్చుకోవాలంటే పెద్దగా ఏం కాదండి, కాలర్ ఒక 15 రూపాయలు అట్లా అయితే కనుక ఉంటుంది. ఇది క్యాన్వాస్ వచ్చేసి 8 రూపాయలు 9 రూపాయలు అండి. నేను అంతా ఒకటేసారి బిల్లు వేయించుకుంటాను, ఇంతనా అంతనా అనేది ఏది ఎంత అనేది అడగను, అట్లా నాకైతే కనుక అర్థం కాదు. లొడ వాగుతూ ఉన్నాను కదా. ఇంకా చూడండి ఇది సరిగా అతుక్కోదండి, చాలా యాసిరికి వస్తుంది. లేడీస్ చెప్పండి ఇలా నిమిషాల్లో అయితే కనుక గుట్టేస్తాను కటింగ్ చేసి. ఇదొకటి ఏంటంటే ఏదోలే నా కోసం గుర్తుంది అనేసి మా ఆయన అనుకోడండి. ఇంకా తర్వాత అయితే కుట్టిన తర్వాత ఇది ఇట్లా ఉంది, దీనికి సొట్ట ఉంది, దీనికి అట్టుంది, అది ఇది అనేసి అంటూ ఉంటాడు. అందుకోసమే నేను జాగ్రత్తగా గుట్టాల్సింది అయితే వచ్చింది. ఇలా క్యాన్వాస్ని అనేది ఐరన్ చేసేసుకోవాలి. ఈ మిగతా అది అయ్యో రామ్ కింద పెట్టి ఐరన్ చేయడానికి టైం పడుతుంది అనేసి మంచం మీదనే కూర్చొని ఐరన్ చేస్తున్నా. ఇది ఐరన్ బాక్స్ వచ్చి కాలు మీద పడిందండి. ఇది అనేది ఇలా మర్చుకొని తర్వాత వచ్చేసి ఇలా అయితే ఇంకా మర్చేసుకోవాలండి. అంటే ఇలా మర్చుకోవాలి ముందు, తర్వాత వచ్చేసి ఇలా అనేది మర్చుకున్నా అంటే పైకి వచ్చేస్తుంది. ఇలా మర్చుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఎవరన్నా ఏదన్నా మీరు బాగా బిజీగా ఉన్నారా అన్నారనుకోండి, మేమేం బిజీగా లేము, మా పని మాకుంటుంది అనేది చెప్పండి. ఎందుకంటే కనుక నాలాగా ఖాళీగా ఉండాల్సింది వస్తుంది అనేసి. దీన్ని కొన్ని చూసినప్పుడు నిజం అనిపిస్తుందండి, పెద్దలు చెప్పినది నిజమబ్బా వినాల్సింది వస్తుంది, వినకుంటే కనుక అంతే అనేసి అనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో అయితే కనుక నిజమేనేమో అన్నట్టుగా వస్తూ ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. అంటే ఆ మాట మా ఆయనకి చెప్తే అదేం పట్టించుకోకు ఒకరి గురించి అనేది, నువ్వు మామూలుగా వచ్చేటాయన వస్తాయి, ఏం పండగలు ఉన్నాయి, ఇప్పుడు పండగలు ఏమైపోయాయి కదా, వచ్చేటాయన వస్తాయి అబ్బా, అదంతా ఎవరిని నేను పట్టించుకోకు, ఒకరిని కొడతారా అనేసి తక్కువ అమౌంట్ కూడా తీసుకోకు, వాళ్ళే వస్తారు నీ టాలెంట్ తెలిసిన వాళ్ళు అనేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన షర్ట్లు కుట్టాలనేసి. సరే ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు, నిజంగానే ఇలా అవుతుందా కాదా, లేకపోతే నేను ఊహించుకుంటున్నానా, కామెంట్ చేయండి.